ఏపీలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో గోరెంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు కేసులో పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఆయనకు 41A నోటీసులు ఇచ్చి పంపించారు. గోరెంట్ల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని పోలీసులు తెలియజేశారు. గతంలో రిజిస్టర్ అయినటువంటి క్రైమ్ నెంబర్ 186/2025 అనే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మా దగ్గర అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది తాడేపల్లి మండల పట్టణానికి చెందినటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తి రిపోర్ట్ పెట్టారు. దాని మీద మన దగ్గర కేసు నమోదు చేసి అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. అందులో భాగంగా దాంట్లో రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి ఎక్స్ఎంపీ గోరంట్ల మాధవ్ గారు. ఆయన దీంట్లో అరెస్ట్ నోటీస్ పెండింగ్ ఉంది. దాని సందర్భంగా మేము నిన్న విజయవాడ కోర్టుకి వచ్చారని తెలిసి మేము నోటీసు ద్వారా తెలియజేశాము. తర్వాత ఆయన ఈరోజు వచ్చేసి 41 నోటీస్ తీసుకోవడం జరిగింది. దాంట్లో హానరబుల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారిని అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ దాని మీద వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసుని నమోదు చేయడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది ఆ వీడియోస్ అన్ని కూడా మేము కలెక్ట్ చేసి 41 ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది.